నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మధ్య ముడుపులతో ఆస్తులు కొనిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆస్తులన్నీ కూడా ఈడీ ఎంటర్ అయ్యి వాసుదేవరెడ్డి ఆస్తులు మొత్తం ఈడీ ఎంటర్ అయిన తర్వాత జప్తు చేసింది ఆస్తులు. నిజంగా ఇంకా ఎంతమంది వెలుగులోకి ఉన్నారు, ఇలా ఈ ఆస్తులు కొన్న వాళ్ళు ఇంకా ఎంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే ఆ ముడుపులతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో వాళ్ళు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి జప్తు చేసింది ఆస్తులు కూడా. ముఖ్యంగా ఇందులో ముఖ్య పాత్ర వాసుదేవరెడ్డిదని వస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ముఖ్య పాత్ర వాసుదేవరెడ్డిది కాదండి, దీన్ని అంతా నడిపించినోడు జగన్మోహన్ రెడ్డి. ఈ స్కాము చేసినవాడు కర్త కర్మక్రియ ఆర్కిటెక్ట్ రాజకేశ్ రెడ్డి. అతనికి సబార్డినేట్ సపోర్టర్ అతను వాసుదేవరెడ్డి అన్నవాడు. ఎక్కడి నుంచో తెచ్చుకుని ఎన్నాటిలో ప్లాన్ చేశారు వీళ్ళని. ఇదంతా చేయించింది ఎవరి కోసం? ఎవరో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు అది కొంచెం సీరియస్ మ్యాటరే. ఈడీ జప్తు వరకు వెళ్ళిందంటే నేననేది ఏంటంటే 400 కోట్లు 300 కోట్లు జప్తు చేసి చేతులు దులుపుకోకూడదు. ఇది 3000 కోట్ల తాలూకు వాల్యూమ్ అని వాళ్ళు చెప్పారు. చేతులు మారినాయి అని. 3000 కోట్లకి సరిపడే రికార్డు వాల్యూ 3000 కోట్లు ఉంటే బయట 20-30 కోట్లు ఉంటుంది. ఇందులో ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళందరితో కూడా కట్టుబట్టలు తప్ప మిగతాదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరి ఆస్తులు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పట్టుపోరా అని చెప్పి అక్కడ పెట్టుకోరు కదా. వాళ్ళ చుట్టాల పేరున, వాళ్ళ భార్యల పేరున, వాళ్ళ పేరున అందరి పేరున పెట్టేసుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అయినా ఆ స్విచ్ అక్కడ నొక్కితే ఇక్కడ వెలిగింది, లేకపోతే అందరూ దాక్కున్న బ్యాచే. ఇప్పుడు కొంతమంది వచ్చి లొంగిపోతున్నారంటే రాజకేశ్ రెడ్డి నీకు బెయిల్ లేదు పొక్కలేదు అంటేనే వీళ్ళందరూ వచ్చి దొరుకుతున్నారు. చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. వీళ్ళు చట్టంతో న్యాయంతో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దాగుడు మూతలు. అసలు వాళ్ళకి కించిత్ అపరాధ భావం లేదా మొక్కల్లో చూడండి. వీడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి ఏడేదో పెద్ద హీరో చిత్తంగా మాట్లాడుతున్నాడు. ఇక పైగా అందరినీ దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు, వాళ్ళ మీద శాపనకారాలు పెడుతున్నాడు. వీళ్ళ పట్ల ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఇందులో ఉన్నాడు. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కాబట్టి మొత్తం ఆస్తాడు బాబుతాడు కొడుకుతాడు అందరూ వాళ్ళ చుట్టుపక్కల చుట్టాలందరితో కూడా పట్టుకోవాలి. ఆ చుట్టాలు వెళ్ళి దొప్పుతారు, ఇదేరా బాబు నీ గురించి మాది కూడా పోయిందని చెప్పి దొప్పుతారని పట్టుకుని. అవును, ఆ పని చేప్పుడు చూడండి. మీకు ఎవడన్నా అప్పించడంగా వాడు ఏం చేస్తాడంటే మీ ఇంటి పక్కలకి వచ్చి అడుగుతూ ఉంటాడు అత్మానుని. ఓరు బాబోయ్ ఈ గొడవ పడలేక వాళ్ళు ముందు ఆ రకమైన హెరాస్మెంట్ ఉండాలి. కఠినంగా వ్యవహరించడం అంటే అది. అంతేగాని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్, 2 సార్లు కూల్ డ్రింక్ అది ఇచ్చి కూర్చోబెట్టి బెయిల్ ఇచ్చిన తర్వాత సార్ మేము పంపించేస్తున్నాం సార్, టిక్కా కావాలండి, దుప్పటి కావాలా, ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు ఎందుకు లొంగుతారండి? చట్టము కఠినం మంది, అమలు వెన్నలాగా ఉంటుంది, మంద సున్నితంగా ఉంటుంది. అమలు చాలా సులభం. అసలు అది నొప్పే ఉండదు. ఈ నొప్పి అది ఎవరికి ఉంటుంది? ఏమీ లేనివాడు రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళకు ఉంటుంది. బాగా పరపతి ఉండి డబ్బు ఉండి ఇలాంటి వాదాలు వెలగబెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హాయిగా ఉంటుంది, వాళ్ళ పని సుఖం. ఇది గమనించుకోవాలండి మనం. ఎందుకంటే ఈడీ అయినా వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆ ఈడీ తీసుకునే యాక్షన్స్కి వీళ్ళు ఏమంటారంటే ఢిల్లీలో ఏమైంది అంటున్నారు. ఢిల్లీలో మళ్ళీ కాగేశారు. ఇప్పుడు ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తా మళ్ళీ వాళ్ళందరినీ విచారణకు పిలిచారు. ఇంకో కోర్టు ఇంకో ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మీరు వెంటనే ఇల్లు అలగ్గానే పండగ అనుకోకూడదు. ఏదైనా ఇటువంటి వెసులుబాటు వస్తే మీకుతో వాళ్ళు పోలికే లేదు. మీరు రాబరర్స్ మీరు డైరెక్ట్ దొబ్బేశారు. అది కేవలం పాలసీ మ్యాటర్ మీద వెళ్ళారు వాళ్ళు. మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ దొంగతనాల్లో మీరు చేయటి తీసేసుకున్నారు. ఇప్పుడు పెళ్ళప్పుడు బిందెలు వేసుకుని బిందెలో ఉంగరాలు వేసి తీసుకుంటారు కదా, అలాగే మీరు ఆ దొంగతనాల్లో చేయటేశారు మీరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అంతిమ దోపిడీదారుడు. అతను గుమ్మం వరకు వచ్చి ఆగకూడదు, ఆ గుమ్మం లోపలికి వెళ్ళాలి, అడుగు పెట్టాలి. 2 సార్లు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్ళాలి. అతన్ని కస్టడీలో తీసుకుని అతని దగ్గర నుంచి కిందకి విచారణ రావస్తే మొత్తం పటాపు ఈ పాటి క్లియర్ అయిపోయాను.
కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ పైన నుంచి వాళ్ళందరూ సర్దేస్తూ ఉంటాడు. డబ్బులు చేతులు మారిపోతూ ఉంటాయి. పైగా వాడు వచ్చి ఏం చేస్తాడో భయంతో ఉంటాడు. అసలు అతన్నే మూసిచ్చారనుకో, ఓరు బాబా అతన్నే మూసిచ్చారు, మనకి ఎందుకు వచ్చినా మనం ఉన్నదా చెప్పేస్తారు. మరి దర్యాప్తు ఎందుకు కింద నుంచి వెళ్తున్నారో తెలియదు. అతను మూసేసి ఇప్పుడు ఎందుకంటే అతనే చూపించాడు దారి. ఏ ఆధారం లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచగలిగారు. ఇన్ని తప్పులు చేసి, ఇంత బందిపోటు దొంగతనాలు చేసి, డేలైట్ రాబరీ చేసినోడి లోపల పెట్టి జీవితాంతం బయట రాకుండా చూడొచ్చు. కేసు విచారణ జరిగి శిక్ష పడకుండానే అతను రిమాండ్లోనే జీవితం గడిచిపోతుంది. అన్ని నేరాలు చేశాడు. దర్యాప్తు బృందాలు ఆ వైపు ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ ఇప్పటికీ ప్రజలు అదే అడుగుతున్నారు. అరెస్ట్ అంటున్నారు కానీ ఇంకా అరెస్ట్ చేయట్లేదు. వేల కోట్ల మంది జనాలు కుటుంబాలు నాశనం అయిపోయాయి ఈ మద్యం స్కామ్ తాగి. మీకు అది ఎప్పుడో కాబట్టి ఫలిస్తుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది, ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకో ఆయన కోలుకోవాలని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థించే పెదలో కన్నా సాయం చేసి చేతులు మిన్నంటారు. అలాగే ఊరికే ఇంతమంది కోరుకున్నారనుకోండి, అది మంత్రం కింద పనిచేస్తుంది అతనికి. శాపమైన మంచి కోరుకున్నా చెడు కోరుకున్నా మాట మంత్రం అయిపోద్ది. కాబట్టి ఇంతమంది అరెస్ట్ అవ్వాలి కోరుకుంటున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు వాళ్ళందరూ బుద్ధి మారి నడే అని చెప్పి తీసుకుపోతారు అనుకుంటున్నాను నేను. నమస్కారం సార్. నమస్కారం అండి.